ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో జయద్రథుడు కామ్యక వనంలో ఉండేటువంటి పాండవుల యొక్క ఆశ్రమానికి వచ్చి ద్రౌపదీదేవిని అపహరించి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధౌమ్యాచార్యులు వారించారు. ద్రౌపదీదేవి ఎంత వద్దని చెప్పినా కూడా అపహరించే కార్యక్రమాన్ని తను వదలలేదు. పాండవులందరూ కూడా తిరిగి వారందరూ కూడా ఆశ్రమానికి రావడం, ధాత్రేయిక ఆ జయద్రథుడు అపహరించిన విధానాన్ని చెప్పడం, పాండవులందరూ కూడా యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో పరస్పరంగా పాండవులు 5 పాండవులు గొప్ప సైన్యంతో కూడినటువంటి జయద్రథుని సైన్యానికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భంలో ధర్మరాజు గారు కూడా గొప్ప యుద్ధాన్ని చేశారు. ఇతపూర్వం సాక్షాత్తుగా ద్రౌపదీదేవి గారే పాండవుల యొక్క మాహాత్మ్యాన్ని చక్కగా వివరించారు. ఇప్పుడు యుద్ధంలో ధర్మరాజు గారు త్రిగర్త రాజుని కూడా వధించారు. తదుపరి ఇంద్రసేన ద్వితీయస్తు రథాత్ ప్రస్కంద్య ధర్మరాట్ హతాశ్వ సహదేవస్య ప్రతిపేదే మహారథం. త్రిగర్తరాజు కూడా తను చనిపోయే ముందు ధర్మరాజు గారి యొక్క రథానికి పూంచినటువంటి అశ్వాలను వధించాడు. ఇక అప్పుడు ధర్మరాజు గారు కూడా వెంటనే తన రథం నుండి దిగి సహదేవుని యొక్క రథాన్ని అధిరోహించారు ధర్మరాజు గారు. నకులం త్వభిసంధాయ క్షేమంకర మహాముఖౌ ఉభయతస్తీక్ష్ణైః శరవర్షైరవర్షతాం. ఇక ఇంకొక వైపు క్షేమంకరుడు అలాగే మహామఖుడు అనే 2 రాకుమారులు నకులునితో యుద్ధం చేస్తున్నారు. వారిద్దరు కూడా పరస్పరంగా అనేక శస్త్రాలను ప్రయోగించుకుంటూ ఉన్నారు. వీరిద్దరు అనగా క్షేమంకరుడు మరియు మహామఖుడు ఇద్దరు కలిసి నకులుని పైన బాణాల వర్షాన్ని కురిపించారు. తోమరైరభివర్షంతో జీమూతా వివ వార్షికౌ ఏకైకేన విపాఠేన జఘ్నే మాద్రవతీ సుతః. వారందరూ కూడా మొదటగా బాణాల యొక్క వర్షాన్ని కురిపించారు. తర్వాత తోమరాలు అనే ఒక ఆయుధాలు వాటిని కూడా విసిరారు నకులుని పైన. కానీ నకులుడు వాటిని అన్నిటిని కూడా పరిహరించుకున్నాడు. తనకు ఒక చిన్న గాయం కూడా కాకుండా తన యుద్ధ కౌశలాన్ని చూపిస్తూ వారిపైన కూడా అనేక బాణాలను కురిపించాడు. వారు వర్షాకాలపు యొక్క మేఘాల వలె అలాగే ఏకధాటిగా ఎన్ని ఆయుధాలు విసిరినా కూడా నకులునికి ఏమీ కూడా కాలేదు. తర్వాత నకులుడు విపాఠము అనే పేరు గల ఒక బాణాన్ని ప్రయోగించి వారిని వధించాడు. త్రిగర్తరాజ సురథః తస్యాథ రథ దుర్గతః రథమాక్షేపయామాస గజేన గజయానవిత్. ఆ తర్వాత ఏనుగును నడిపించడంలో అత్యంత కుశలుడైనటువంటి సురథుడు అనే త్రిగర్తరాజులు అనేకులు ఉన్నారు ఈ జయద్రథునితో పాటు. అందులో సురథుడు ఇతను కూడా రథం వద్దకు వచ్చాడు. వచ్చిన వెంటనే నకులుడు ఆ రథాన్ని వెంటనే దూరంగా విసిరివేశాడు. రథాన్ని పైకెత్తి దూరంగా విసరాలంటే ఎంత శక్తి సామర్థ్యాలు ఉండాలి. నకులస్త్వభిభీస్తస్మాత్ రథాత్ చర్మాసి పాణిమాన్ ఉద్భ్రాంతం రథమాస్థాయ తస్థో గిరిరివాచలః. వెంటనే నకులుడు కూడా తను రథం నుండి కిందికి దిగాడు. కిందికి దిగి తను చేతిలో చర్మాసి పాణిమాన్ ఒక చేతిలో చర్మము అనగా డాలు పట్టుకున్నాడు. ఇంకొక చేతిలో అసి అనగా ఖడ్గాన్ని ధరించి తను ఉద్భ్రాంతం తన పైకి దూసుకు వస్తున్నటువంటి ఆ రాజుతో తను కూడా యుద్ధం చేస్తున్నాడు. సురతస్థం గజవరం వధాయ నకులస్యతు ప్రేషయామాస సక్రోధం అత్యుచ్ఛ్రితకరం తతః. ఆ సురథుడు గురించి ఇంతపూర్వం కూడా చెప్పారు. గజాలను అనగా ఏనుగులను నడపడంలో అత్యంత నేర్పరి కలిగిన వాడు కాబట్టి ఒక గజాన్ని నకులుని పైన వదిలాడు. ఆ గజానికి ఆదేశించాడు నకులుడిని సంహరించమని. అంటే అదంతా కూడా సామాన్యులకు తెలియని భాషలు ఇతపూర్వం మన పూర్వకాలంలో రాజులకు అలాగే మావుటులకు యుద్ధంలో ఎవరెవరైతే పాల్గొంటారో వారికందరికి కూడా తెలిసిన భాషలు ప్రాణుల యొక్క భాషలు. ఆ భాషలో చక్కగా తెలుసుకున్నవాడు ఈ సురథుడు. అందుకోసం వాటి భాషలో వాటిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏనుగుని పంపించాడు నకులుని వధించమని. ఆ ఏనుగు కూడా భయానకంగా అలా దూసుకు వస్తుంది.
తొండాన్ని పైకెత్తి ఆ సంహరించేటువంటి ఏనుగు తన ఎదురుగా వచ్చే విధానాన్ని చూశాడు నకులుడు. నకులస్తస్య నాగస్య సమీప పరివర్తినః సవిషాణం భుజే మూలే ఖడ్గేన నిరకృంతత. వెంటనే తీక్ష్ణమైనటువంటి ఖడ్గాన్ని ధరించి ఆ ఏనుగుని వధించాడు నకులుడు. సవినద్య మహానాదం గజ కింకిణి భూషణ పతన్నవాక్షిరా భూమౌ హస్త్యారోహమపోథయత్. ఆ గజం కూడా సామాన్యమైంది కాదు, చాలా ఎత్తుగా ఉన్నది. వాటి చెవులు పెద్ద పెద్దగా ఉన్నాయి. వాటి దంతాలు కూడా అత్యంత శోభాయమానంగా ఉన్నాయి. వాటి దంతాలతో మాత్రమే అనేక యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులను సంహరించవచ్చు. అంత పెద్ద ఏనుగు. అటువంటి ఏనుగు, దానికి పెద్ద గంటను కూడా కట్టారు. పెద్ద గంట ఒకటి, ఇంకొన్ని చిన్న చిన్న గంటలు కట్టారు. ఎప్పుడైతే నకులుడు ఆ ఏనుగుని వధించాడో పెద్దగా శబ్దం చేస్తూ అది కింద పడింది. అది కింద పడిన వెంటనే దాని కింకిణి, దానికి కట్టినటువంటి గంటల యొక్క నాదాన్ని అది చేస్తూ గట్టిగా ఘీంకరిస్తూ బాధపడుతూ అది కింద పడిపోయింది. అలాగే దానిపైనే కూర్చున్నాడు సురథుడు. అది కింద పడిపోవడం వల్ల సురథుడు కూడా కింద పడ్డాడు. సతత్కర్మ మహత్కృత్వా శూరో మాద్రవతీ సుతః భీమసేన రథం ప్రాప్య శర్మలేభే మహారథః. సురథుడు కింద పడి మూర్ఛపోయాడు. ఇక మూర్ఛపడిపోయిన వాడిని సంహరించడం అనేది అది ధర్మం కాదు. అందుకోసం వాడిని వదిలివేశాడు నకులుడు. వెంటనే భీముడు అటువైపు వచ్చాడు ఒక రథాన్ని తీసుకుని. ఆ రథాన్ని నకులుడు తను అధిరోహించి ఆ రథాన్ని తను కూడా ఎక్కిన తర్వాత కాసేపు ఆ రథంలోనే విశ్రాంతిని పొందాడు. భీమస్త్వా పతతో రాజ్ఞః కోటికాస్యస్య సంగరే సూతస్య నదతో వాహాన్ క్షురేణాపహరచ్చిరః. ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, జయద్రథుడిని వధించడానికి భీముడు అలా దూసుకు వచ్చే సందర్భంలో కోటికాస్యుడు అనేక రథాలను వీరి మధ్య పూంచివేశాడు. అంటే ఇన్ని రథాలని దాటుకుని గాని భీముడు జయద్రథుని వైపు వెళ్ళలేడు. ఆ విధంగా కోటికాస్యుడు వచ్చాడని మనం ఇతపూర్వం తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ఆ కోటికాస్యుడు కూడా తను భీమునితో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఆ కోటికాస్యుని యొక్క రథసారథిని మొట్టమొదటిగా వధించాడు భీముడు. నబుబోధ హతం సూతం సరాజా బాహుశాలినా తస్యాశ్వా వ్యద్రవన్ సంఖ్యే హతసూతాస్తతస్తతః. ఎప్పుడైనా మహారథికుని యొక్క లక్షణం ఏమిటి అంటే, రథం ఇలా ఉంది, ఆ రథానికి పూంచబడినటువంటి అశ్వాలు ఎలా పరిగెత్తుతున్నాయి, రథసారథి క్షేమంగా ఉన్నాడా లేదా, ధ్వజం సరిగ్గా ఉన్నదా లేదా, ఈ విధంగా ప్రతి ఒక్క క్షుణ్ణమైనటువంటి విషయాన్ని పరిశీలిస్తూ ఉండాలి. అది మహారథికుని యొక్క లక్షణం. కానీ కోటికాస్యుడు అంత పరాక్రమం కలిగిన వాడు కాదేమో అని అనిపిస్తోంది. ఎందుకు అంటే రథం యొక్క సారథిని వధించినా కూడా అతనికి తెలియట్లేదు. నబిబోధ హతం సూతం, తన సూతుడు అనగా తన రథసారథి చనిపోయినా కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ఈ కోటికాస్యుడు. అందుకోసం వెంటనే తను అలా రథం పైన రథం సరిగ్గానే మార్గంలోనే వెళ్తుంది అని అనుకున్నాడు. కానీ ఆ నియంత్రణ చేసేటువంటి రథసారథి లేకపోవడం వలన గుర్రాలు ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపు పరిగెత్తుతుంది. ఆ రథం అల్లకల్లోలంగా అటు ఇటు తిరుగుతుంది. విముఖం హతసూతం తం భీమ ప్రహరతాం వరః జఘాన తలయుక్తేన ప్రాసేనాభ్యేత్య పాండవః. ఇక సారథి లేడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే పలాయనం చిత్తగించాడు. తను పారిపోతున్నాడు ఆ యుద్ధభూమి నుండి. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ కోటికాసుడి వద్దకు వెళ్ళినటువంటి భీముడు ప్రాసము అనే ఆయుధాన్ని ప్రయోగించి ఆ కోటికాసుడిని వధించాడు. ద్వాదశానాం తు సర్వేషాం సౌవీరాణాం ధనంజయః చకర్త నిశితైర్బల్లైః ధనూంషి చ శిరాంసి చ. ఇక మరొక వైపు అర్జునుడు కూడా పదునైన బాణాలు ఎక్కుపెట్టి ఆ యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో జయద్రథుని మిత్రులైనటువంటి 12 మంది సౌవీర దేశపు రాజులు, వారి ధనస్సులను తను వాటిని విరగ్గొట్టి తర్వాత వారి శిరస్సులను కూడా తను కత్తిరించి వేశాడు. అంటే వారిని వధించాడు. ఈ 12 మంది సామాన్యులు గారు. ఎప్పుడూ కూడా జయద్రథుని వెంటే ఉంటూ జయద్రథుని చుట్టూ ఉంటూ జయద్రథుని రక్షించేటువంటి అత్యంత ఆంతరంగికులు. వారిని వధించాడు అర్జునుడు. శిబి నిక్ష్వాకు ముఖ్యాంశ్చ త్రిగర్తాన్ సైంధవానపి జఘానాతిరథ సంఖ్యే బాణగోచరమాగతాన్. అతిరథుడుగా అర్జునుడిని పిలుస్తూ ఉంటారు. అనగా తన రథాన్ని తనే సారథ్యం చేసుకోగలడు, అలాగే యుద్ధం కూడా చేయగలడు. అతని రథానికి సారథిగా ప్రత్యేకంగా ఇంకొకరు ఉన్నా లేకపోయినా తన రథాన్ని తనే నియంత్రించగలడు. అటువంటి అతిరథుడైనటువంటి అర్జునుడు తన బాణాలకు అందినటువంటి శిబి, ఇక్ష్వాకు, త్రిగర్త, సింధు
ఇటువంటి దేశపు రాజులందరూ కూడా ఎవరైతే ఎదురెదురుగా వస్తారో వారిని యుద్ధం చేయడం, వారిని ఓడించడం, వారిని సంహరించడం. వారందరూ కూడా ఎంతో భీషణంగా ఉన్నారు పాండవులందరూ కూడా. ఎందుకంటే తమ అత్యంత ప్రీత్యాస్పదురాలైనటువంటి ద్రౌపది దేవిని అపహరించాడు కాబట్టి ఆ జయద్రథుడిని వధించాలని ఈ త్రిగర్త ఇత్యాది రాజులు రాజకుమారులందరూ కూడా ఎలాగైనా జయద్రథుడిని రక్షించాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి అడ్డు తొలగించుకుంటూ ఉన్నారు పాండవులందరూ కూడా. సాధితా ప్రత్యదృశ్యంత బహవ సవ్యసాచినా సపతాకాశ్చ మాతంగాః సధ్వజాశ్చ మహారథాః. ఎంతో మంది విరుచుకుపడి వస్తున్నారు. వారందరూ కూడా అనగా జయద్రథుని సైన్యంలో ఉండేటువంటి రాజులు రాజకుమారులు ఏమనుకున్నారంటే 5గురే పాండవులు కదా, వారిని మేము సులభంగా సంహరించవచ్చు అని. ఎప్పుడైతే అటువంటి భావనతో ఉన్నారో వెంటనే అలా దూసుకు వస్తున్నారు. ఆ విధంగా విరుచుకుపడి వచ్చేటువంటి వారిని అర్జునుడు క్షణమాత్రంలోనే హతమారుస్తూ ఉన్నాడు. ఆ విధంగా అర్జునుని చేతిలో మరణించిన వారు, వారి పతాకాలు, వాటిని మోసేటువంటి గజరాజులు, విరిగిన ధ్వజాలు, వీటితో ఆ యుద్ధరంగం మొత్తం కూడా చాలా భీషణంగా భయానకంగా కనబడుతుంది. ప్రచ్ఛాద్య పృథివీం తస్థుః సర్వమాయోధనం ప్రతి శరీరాణ్యశిరస్కాని విదేహాని శిరాంసి చ. ధర్మరాజు గారు కూడా యుద్ధంలో విజృంభిస్తూ ఉన్నారు. భీముని పరాక్రమం చెప్పనవసరం లేదు. అర్జునుని యొక్క శరాలు వాటి యొక్క వేగాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. నకుల సహదేవుల యొక్క కరవాలం అనగా కత్తుల యొక్క యుద్ధాన్ని అందరూ చూసి భయపడుతున్నారు. అటువంటి యుద్ధంలో రణరంగంలో ఎక్కడ కూడా నేల అనేది కనబడటం లేదు. అంతమంది సైనికులు, ఆ సైనికుల యొక్క తలలు లేని మొండాలు లేనటువంటి తలలు అనగా శిరస్సులు అలాగే శిరస్సు నుండి అనగా కంఠం నుండి కింద భాగంలో ఉండేటువంటి మిగతా దేహం రెండు వేరువేరుగా పడి రణరంగం మొత్తం కూడా వాటితోనే నిండిపోయింది. ఎక్కడా కూడా భూమి ఇసుమంతా కూడా కనబడటం లేదు. శ్వగ్రద కంక కాకోల భాస గోమాయు వాయసాహ అతృప్యంస్తత్ర వీరాణం హతానాం మాంస శోణితైః. ఒకవైపు మనుషులు చనిపోతూ ఉంటే ఇంకొక వైపు ప్రాణులన్నీ కూడా సంతోషిస్తూ ఉన్నాయట. ఎందుకంటే ఆ రణరంగంలో వీరమరణం పొందినటువంటి భటులు, అలాగే రాజులు రాజకుమారులు, వారి రక్తసిక్తమైనటువంటి శరీరాలు, వాటి యొక్క మాంసాన్ని అక్కడ స్వీకరిస్తూ అనేక ప్రాణులు అక్కడ తిరుగుతున్నాయి. అవి ఏమిటి అంటే కుక్కలు, తోడేళ్లు, గద్దలు, రాబందులు, అడవికాకులు, కొండకాకులు, ఈ విధంగా పలు జంతువులు అక్కడికి వచ్చి తృప్తిగా అక్కడ ప్రవహించేటువంటి నెత్తురుని వాటిని తాగుతూ మాంసాన్ని స్వీకరిస్తూ అవెంతో ఆనందపడుతున్నాయి. హతేషు తేషు వీరేషు సింధురాజో జయద్రథః విముచ్య కృష్ణాం సంత్రస్తః పలాయన మనాభవత్. ఇక తనను రక్షించేటువంటి 12 మంది సౌవీర దేశ రాజులు రేరు. తన సైన్యం మొత్తం కూడా నశించిపోతుంది. ఆ విషయాన్ని చూశాడు జయద్రథుడు. ఎంత వారించినా కూడా ద్రౌపది దేవి గారు చెప్పారు, ధౌమ్యాచార్యుల వారు చెప్పారు, నీకు అపజయం తప్పదని. ఇప్పుడు తెలిసి వస్తుంది ఆ మూర్ఖుడికి, అయ్యో ఎందుకైనా ఈ ద్రౌపది దేవిని అపహరించాను, అదిగో ఇక నాకు అపజయం తథ్యం అని అనుకున్నాడు. అందుకోసమే తను ఇక ఆ ద్రౌపది దేవిని వదిలివేసి తను పలాయనాన్ని చిత్తగించాడు, అనగా పారిపోతున్నాడు. సతస్మిన్ సంకులే సైన్యే ద్రౌపదీ మవతార్యతాం ప్రాణప్రేప్సురుపాధావత్ వనం ఏన నరాధమః. ఆ నరాధముడు తుచ్చుడైనటువంటి ఆ జయద్రథుడు సైన్యం మధ్యంలోనే ద్రౌపది దేవిని రథం నుండి కిందికి దింపివేసి తన ప్రాణాలు రక్షించుకోవాలి కదా, అందుకోసం అడవిలోకి పారిపోతూ ఉన్నాడు. అలా నక్కి ఎవరికి కనబడకుండా పారిపోతూ ఉన్నాడు. ద్రౌపదీం ధర్మరాజస్తు దృష్ట్వా ధౌమ్య పురస్కృతాం మాద్రీపుత్రేణ వీరేణ రథమారోపయత్తదా. ఇక్కడ మనం ధౌమ్యాచార్యుల వారి గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాలి. పురోహితులు ధౌమ్యాచార్యుల వారు, అందులోనూ కూడా కుల పురోహితులు కూడా వారి కులానికి రక్షించేవారు. రక్షణ అంటే ఏదో రాజ్యకాలంలో వారి దగ్గర సకల భోగ భాగ్యాలు ఉన్నాయి, ఆ సందర్భంలో వారి పౌరోహిత్యం చేసుకుంటూ వారి ఇంట్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఎటువంటి సంపదలు లేవు, నిలువ నీడ లేదు, ఆ వనంలో కూడా వీరినే అట్టి పెట్టుకుని ఉన్నారు. ఇదే ధర్మతత్పరత అని అంటూ ఉంటారు. అంత కష్టకాలంలోనూ మరొక కష్టకాలం ఏమిటి అంటే ద్రౌపది దేవి యొక్క అపహరణ. అందులోనూ కూడా యుద్ధరంగం, ఆ రణరంగంలో కూడా ద్రౌపది దేవిని వదలటం లేదు ధౌమ్యాచార్యుల వారు. ఎలాగైనా సరే ఆవిడని రక్షించాలనే కోరికతో అలా ఆవిడ వెనకనే పరిగెత్తుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ జయద్రథుడు తను ద్రౌపది దేవిని రణరంగంలో సైన్యం మధ్యలో తను వదిలివేశాడో అప్పుడు ధౌమ్యాచార్యుల వారి మనసు కుదుట పడింది. వారు వెంటనే ద్రౌపది దేవికి దారి చూపిస్తూ అలా నడిచి వస్తున్నారు వీరిద్దరు కూడా. అది గమనించినటువంటి ధర్మరాజు సహదేవుని యొక్క సహాయంతో
ఆ ద్రౌపది దేవిని మరియు ధౌమ్యాచార్యుల వారిని ఇద్దరిని కూడా తన రథం పైన ఎక్కించుకున్నాడు. తతస్తద్విద్రుతం సైన్యం అపయాతే జయద్రథే ఆదిశ్యాదిశ్య నారాచైః ఆజఘాన వృకోదరః. ఇక రాజే పారిపోతున్నాడు జయద్రథుడు. ఇంకొందరు రాజులు రాజకుమారులు హతమార్చబడ్డారు. ఆ సందర్భంలో ఇక సైన్యానికి తెలిసిపోయింది, రాజులేని సైన్యం నిలవగలదా? వారు కూడా పారిపోతూ ఉన్నారు. ఎవరైతే శరణు కోరారో వారిని వదిలివేస్తున్నారు. కానీ ఎవరైతే తమ వైపు దూసుకొస్తున్నారో, ఎవరైతే పారిపోతున్నారో, పారిపోయే వారిని పిలిచి పిలిచి వృకోదరుడు అనగా భీముడు వారిని సంహరిస్తున్నాడు. ఒకటా ఇక్కడ వీరమరణాన్ని చెందండి, లేకపోతే మీరు శరణాగతులు కండి. రెండే మార్గాలు. ఈ రెండు తప్ప మూడవ మార్గం లేదు. మీరు పారిపోతానన్నా నేను వదలను. ఎందుకంటే అటువంటి దుష్టుడైనటువంటి రాజుతో మీరు వచ్చారు కాబట్టి మీకు కూడా శిక్ష తప్పదు. అందుకోసం వారిని కూడా నిలువరించి పిలిచి పిలిచి ఒక్కొక్కరిని సంహరిస్తున్నాడు భీముడు. సవ్యసాచీతు తం దృష్ట్వా పలాయంతం జయద్రథం వారయామాస నిఘ్నంతం భీమం సైంధవ సైనికాన్. భీముణ్ణి ఎవరు కూడా పట్టలేకపోతున్నారు. ఎలాగైనా సరే సమూలంగా ఈ సైన్యాన్ని తను వధించాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఒకవైపు జయద్రథుడు పారిపోతూ ఉన్నాడు. అప్పుడు జయద్రథుడు పారిపోవటాన్ని గమనించినటువంటి అర్జునుడు జయద్రథుని యొక్క సైన్యాన్ని సంహరించే భీముడిని వారిస్తూ ఉన్నాడు. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, అర్జునోవాచ యస్యాపచారాత్ ప్రాప్తోయం అస్మాన్ క్లేశో దురాసదః తమస్మిన్ సమరోద్దేశే నపశ్యామి జయద్రథం. అర్జునుడు గట్టిగా అరుస్తున్నాడు. ఒకవైపు సైన్యం యొక్క కోలాహలం, ఇంకొక వైపు పక్షులు, రాబందులు, వాటి యొక్క గోల, ఇవన్నీ కూడా వీటి మధ్యలో గట్టిగా అర్జునుడు చెబుతున్నాడు, ఓ సోదరా భీమసేన, మనకెంతో అపచారం చేసి మనకిన్ని కష్టాలకు కారణమైనటువంటి జయద్రథుడు రణరంగంలో లేడు, పారిపోతున్నాడు అతను. తమేవాన్విష భద్రం తే కిం తే యోధైర్ నిపాతితైః అనామిషమిదం కర్మ కథం వామన్యతే భవాన్. అందుకోసమే ఓ సోదరా, నీవు ఆ జయద్రథుని కోసం వెదకవయ్యా, నీకు మేలు కలుగుతుంది. ఈ సైనికులను చంపితే మనకేమొస్తుంది? మనకు కావలసిన వాడు జయద్రథుడు. ఆ జయద్రథుని పట్టుకోవాలి, కానీ ఈ సైన్యాన్ని చంపితే మనకి ఏ ఉపయోగం లేదు. అలాగే మనం సైన్యాన్ని చంపడం అనేది సరియేనా? వద్దు కదా, మనకు అనవసరమైనటువంటి పని కదా అని అర్జునుడు చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ ఇత్యుక్తో భీమసేనస్తు గుడాకేశేన ధీమత యుధిష్ఠిరమభిప్రేక్ష్య వాగ్మీ వచనమబ్రవీత్. ఆ విధంగా అర్జునుడు చెప్పగానే భీముడు కూడా ధర్మరాజును చూశాడు. ధర్మరాజు గారు కూడా అదే విషయాన్ని ఆమోదించారు. అవును, ఎలాగైనా సరే జయద్రథుని వెతుకు, ఈ సైన్యంతో మన పని లేదు అని చెప్పాడు. హత ప్రవీరారిపవః భూయిష్టం విద్రుతాదిశః గృహీత్వా ద్రౌపదీం రాజన్ నివర్తతు భవానితః. అప్పుడు భీముడు కూడా గట్టిగా చెబుతున్నాడు, ద్రౌపది దేవి జయద్రథుని చెర నుండి విడుదల పొందినది. అందుకోసం అప్పుడు భీముడు గట్టిగా చెబుతూ, ఓ మహారాజా, ఓ ధర్మజ, శత్రుపక్షంలో ఉండేటువంటి ప్రముఖ వీరులందరూ కూడా మరణించారు. వారిని మనమే సంహరించాం. మిగిలిన సైనికులందరూ కూడా పారిపోతున్నారు. ఇంకొంత ఉన్నటువంటి సైన్యాన్ని మనం నుజ్జు చేయగలం. అందుకోసం ఇక మీరు ద్రౌపదిని తీసుకుని రణరంగం నుండి ద్రౌపది దేవి గారిని అలాగే ధౌమ్యాచార్యుల వారిని తీసుకొని మీరు రణరంగం నుండి బయటికి వెళ్ళిపోయి మన ఆశ్రమానికి చేరుకోండి. మీరు మొట్టమొదటిగా సురక్షితంగా ఉండండి. యమాభ్యాం సహ రాజేంద్ర ధౌమ్యేన చ మహాత్మనా ప్రాప్యాశ్రమ పదం రాజన్ ద్రౌపదీం పరిసాంత్వయ. ఓ మహారాజా, మీరు అలాగే ద్రౌపది దేవి గారు, మహాత్ముడైనటువంటి ధౌమ్యాచార్యుల వారు, నకుల సహదేవులు, మీరందరూ కూడా ఆశ్రమానికి వెళ్ళిపోండి. ఎంతో అలసిపోయింది ద్రౌపది దేవి, ఆవిడని సాంత్వనపరచండి. ఇక్కడ నేను అర్జునుడు ఇద్దరమే చాలు. ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యాన్ని మేము వధించి జయద్రథుని తీసుకువస్తాము. నహిమే మోక్షతే జీవన్ మూఢ సైంధవకో నృపః పాతాళతల సంస్థోపి యది శక్రోస్య సారథి. అయ్యో, మేమంతరం కూడా వెళ్ళిపోతే ఆ జయద్రథుడు పారిపోతాడేమో అని అనుకోవచ్చేమో. అన్నయ్య గారు, మీరేమీ బాధపడవద్దండి. ఆ దుష్టుడైనటువంటి ఆ జయద్రథుడిని వదిలే ప్రసక్తే లేదు. అతను పాతాళ లోకానికైనా పారిపోని, నేను కూడా పాతాళ లోకానికి వెళ్ళి అతన్ని తీసుకువస్తాను. అతని రక్షణగా సాక్షాత్తుగా దేవేంద్రుడున్నా పర్వాలేదు, దేవేంద్రుని కూడా ఓడించి మేము ఆ యుద్ధంలో జయాన్ని పొంది మేము ఆ సైంధవుడిని తీసుకువస్తాము అని చెప్పినందుకు యుధిష్ఠిరుడు కూడా సమాధానమిస్తూ, యుధిష్ఠిరువాచ నహంతవ్యో మహాబాహో దురాత్మాపి ససైంధవః దుశ్చలామభి సంస్మృత్య గాంధారీం చ యశస్వినీ. అంత కష్టకాలంలో కూడా ధర్మ నిరతత అలాగే తన యొక్క
చెల్లెలు, ఆ చెల్లెలి భర్తగా గుర్తించాడు కాబట్టి యుధిష్ఠిరుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఓ మహారాజా, ఓ భీమసేన, కాస్త శాంతించవయ్యా. ఎందుకంటే ఆ జయద్రథుడు అంటే వేరే వాడు కాదు, మన చెల్లెలైనటువంటి దుశ్శల యొక్క భర్తయే, అనగా మనకు వరుసకు బావగారు. ఆమె మొహాన్ని చూసి అయినా, అలాగే గాంధారీదేవి గారి మొహం చూసైనా మనం ఆవిడని ఆ జయద్రథుడిని వదలాలి. వాడిని వధించకూడదు. వాడిని వధిస్తే మన చెల్లెలే కదా విధవగా మారేది. ఇది యుక్తం కాదు కదా. ఆ విధంగా తన చెల్లెలు, తన కూతురు బాధపడే విధానాన్ని చూసి గాంధారీదేవి, మన పిన్నమ్మ, ఆవిడ కూడా ఎంతో కలత చెందుతుంది. కాబట్టి అతన్ని వధించవద్దు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆవేశంలో ద్రౌపదీదేవిని అపహరించాడు, అలాగే ద్రౌపదీదేవిని హింసించాడు. ఇంతటి గొప్ప యుద్ధానికి కారణమయ్యాడనే కారణంతో అతన్ని ఎక్కడైనా వధిస్తావేమో, మరవకయ్యా ఈ విషయాన్ని అని చెప్పిన తర్వాత వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ తచ్శ్రుత్వా ద్రౌపదీ భీమం ఉవాచ వ్యాకులేంద్రియా కుపితా హ్రీమతి ప్రాజ్ఞా పతి భీమార్జునా ఉభౌ. యుధిష్ఠిరుడు చాలా శాంతంగా చెప్పాడు, కానీ అదే సందర్భంలో ద్రౌపదీదేవి గారు ఆక్రోశిస్తూ ఉన్నారు. ఆవిడ యొక్క ఆక్రోశం అనగా ఇంతవరకు తనకు జరిగినటువంటి అవమానం, ఆ అవమానం అంతా కూడా ఇప్పుడు మాటల ద్వారా బయటికి వస్తుంది. ఇంతవరకు కూడా ఆవిడ ఎప్పుడు కూడా కోపంతో మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత గొప్ప యుద్ధానికి కారకుడయ్యాడు కాబట్టి ఆ ద్రౌపదీదేవి అన్ని ఇంద్రియాలని కూడా వ్యాకులత చెందాయి. ఆవిడ సిగ్గు, రోషము అవన్నీ కూడా ఒక్కసారి కలిసిపోయాయి. ఇటువంటి నీచుడైనటువంటి జయద్రథుడి ద్వారా నేను అపహరించబడ్డానా అని ఒకవైపు సిగ్గుగా ఉంటే, ఇంకొక వైపు రోషం, పరపురుషుడు నన్ను ఈ విధంగా నాతో వ్యవహరించాడు కదా అనే రోషం. వెంటనే ఆ మతిమంతురాలైనటువంటి ఆ ద్రౌపదీదేవి గారు భీమార్జునులతో ఈ విధంగా మాట్లాడుతోంది. కర్తవ్యం చేత్ ప్రియం మహ్యం వధ్యస్స పురుషాధమః సైంధవాపసద పాపో దుర్మతి కులపాంసనః. ఎలాగైనా సరే ఆ దుష్టుడైనటువంటి జయద్రథుడిని సంహరించండి అని ఆ ద్రౌపదీదేవి గారు తమ యొక్క ఆక్రోశాన్ని చెప్పబోతున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.